శ్రీరామనవమి నుంచే హనుమాన్ దీక్షలు ఎందుకు మొదలవుతాయి? అసలు శ్రీరామనవమి నుంచి హనుమాన్ జయంతి వరకు సరిగ్గా 41 రోజులు ఉంటాయి. దీనినే మండల కాలం అంటారు. హిందూ ధర్మంలో 41 లేదా 48 రోజులను ఒక మండలంగా పరిగణిస్తారు. ఏదైనా ఒక హ్యాబిట్ని కానీ లేదా డిసిప్లిన్ కానీ అలవాటు చేసుకోవడానికి మన హ్యూమన్ బ్రెయిన్కి మినిమం 40 డేస్ పడుతుంది అని యోగ శాస్త్రం చెప్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, నార్త్ ఇండియన్స్ చైత్ర మాసంలో హనుమాన్ జయంతిని జరుపుకుంటే మన తెలుగువారు మాత్రం వైశాఖ మాసంలో హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. దీనికి గల కారణం ఏంటంటే, పురాణాల ప్రకారం హనుమంతుడు చైత్ర పౌర్ణమి నాడు జన్మించాడు. చైత్ర పౌర్ణమి నాడు జన్మించినప్పటికీ సూర్యుడిని మింగడానికి ప్రయత్నించినప్పుడు ఇంద్రుడి యొక్క వజ్రాయుధం తగిలి హనుమంతుడు మూర్ఛపోతాడు. ఆ తర్వాత దేవతలందరూ వచ్చి అతనికి అనంతమైన శక్తిని, వరాలను ప్రసాదించినటువంటి రోజు వైశాఖ దశమి. అంటే హనుమంతుడు తన పూర్తి శక్తిని తెలుసుకున్నటువంటి రోజు కాబట్టి తెలుగు ప్రజలందరూ ఈ రోజును అత్యంత వైభవంగా జరుపుకుంటారు.